నా ఆయిల్, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ అంతా బాగా ఫ్రై అయ్యాక మిక్స్ చేసి పెట్టిన ఆనియన్ ఫ్రై అండ్ చింతపండు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేసి బాగా కలపాలి. ఇది ఆయిల్ మొత్తం ఉడికాక ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు కాసిని వాటర్ పోసేసి ఈ ఫిష్ ముక్కలు అందులో వేసేయాలి. ఇలా వాటర్ ఆయిల్ మొత్తం పైకి వచ్చాక మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. ఇది బాగా మరిగాక ఆ ఫిష్ ముక్కలు ఇందులో వేసేసి ఒక 5 to 10 minutes పెట్టేసి దింపేయాలి. అంతే, ఫిష్ కర్రీ రెడీ. చూడండి, ఇలా మరుగుతుంటే వాటర్ ఇందులో ఫిష్ ముక్కలు ఇట్లా వేసేయాలి. ముక్కలు మునిగేంత వరకు మనం పెట్టుకోవాలి రసం. అండి, తలకాయ చూడండి ఎలా ఉందో. చాలామంది ఇష్టపడుతుంటారు కదా తలకాయ. ఓకేనా, ఫాస్ట్గా ఇలా మునిగేట్టుగా వేసేయాలి. ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మనం. ఓకేనండి.